ప్రతి విశ్వాసి డెలివరెన్స్ చేసే అధికారం ఉంది. అందుకని ప్రార్థన లేకనా, వాక్యం లేకనా, సరైన జీవితం లేకనా, శక్తి లేకనా నేను డెలివరెన్స్ చేస్తానంటావా, ఆ దెయ్యాలన్నీ నీ మీదకి వస్తాయి, జాగ్రత్త. ఆ దెయ్యాలన్నీ నిన్నే టార్గెట్ చేస్తాయి, జాగ్రత్త. బట్ దెన్ ఫస్ట్ నీవు ట్రైన్ యువర్ సెల్ఫ్. పోరాడేవాడు నియమం ప్రకారం పోరాడాలంట. నో ద రూల్స్. డూ యు నో ద రూల్స్? ఎందుకంటే నాకు తెలిసి ఒక సహోదరుడు వచ్చి అదే రీతిగా, ఇదిగో ఈ వ్యక్తి వచ్చి డెలివరెన్స్ నాకు ఈ వ్యక్తిని ఎలా విడిపించాలి, ఈ వ్యక్తిని ఎలా విడిపించాలి, ఈ వ్యక్తిని ఎలా విడిపించాలి. ఆశ బాగానే ఉంది, ఆశ మంచిదే, ఆశ ఉండాలి. ఆశ ఉన్నవాడు ఫస్ట్ నువ్వు స్ట్రాంగ్ అవ్వు. అర్థమవుతుందా? కంగారు పడి నువ్వు వెళ్ళి పోరాడవా, ఆ సహోదరుడు ఎక్కడ విడిపించాలో తెలియక తన ఇంటికి తీసుకెళ్ళి విడిపించాడంట. దెయ్యం పోయింది, భయం ఉంది. ఆ రోజు నుండి ఆ వ్యక్తి నిద్రలేదు. 2 వారాల తర్వాత నా దగ్గరకు వచ్చాడు. నాకు నిద్ర పడతలే, దెయ్యాల కళలో నా వల్ల అవ్వట్లే, నాకు ఆ రోజు ప్రార్థన చేయండి. ఏమైందయ్యా అంటే పలానైంది. సో ఐమ్ టెలింగ్ యూ, కాషియస్, స్ట్రెంగ్థెన్ యువర్ సెల్ఫ్. అనుకుని చూడండి, మీకు అర్థమయ్యే భాషలో చెప్తా. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తిని దాడి చేస్తానికి ఒక పెద్దోడు వచ్చాడు. నీకు బలం లేదు, యు ఆర్ పికింగ్ అ ఫైట్ ఆన్ హిమ్. ఆ ఒక్క పూటతో అయ్యే ఫైట్ కాదు, ఆ వ్యక్తికి నువ్వు జీవితకాలం శత్రువు అయ్యావు, అవునా కాదా? సాతాను మామూలుగా కాదు, అపవాది అనుచరులు మామూలుగా కాదు. నీలో పరిశుద్ధాత్మ ఉండాలి. ఆ శక్తితో నువ్వు నిలబడకపోతే ఆ దురాత్మల ప్రభావం నీ మీద దాడి చేస్తాయి. సో బీ వెరీ క్లియర్. ఈరోజు ఎంతోమంది కట్టబడటానికి లేదు, దాయిగా ఉండటానికి లేదు, అణిగి ఉండటానికి లేదు, సిద్ధపడటానికి లేదు. ఇదిగో నేను దేవుడు చేస్తాను, రేపు వెళ్ళిపోతా. నో.